సార్ ఏం జరిగింది అనుకోవాలి? ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు, మరో పక్క మంత్రులు భేటీ కావడం రకరకాల ఊహాగానాలకు తావిస్తున్న సిచ్యువేషన్ కదా, ఏం జరిగింది అనుకోవచ్చు? సో రాష్ట్ర రాజకీయాల్ని ఇది కుదిపేసింది ఒక విధంగా. నిన్న రాత్రి 4 మంత్రులు ప్రజాభవన్ లో, అంటే ఇదివరకు ప్రగతి భవన్ అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు బట్టి విక్రమార్క దానిలో ఉంటున్నారు. దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ప్రజాభవన్ గా నామకరణం చేసింది. ప్రజాభవన్ లో 4 మంత్రులు కలిసి ఏం చేశారు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా అని నిన్న రాత్రి నుంచి కూడా, ఎందుకంటే గవర్నర్ నివాసంలో ఎట్ హోమ్ అయింది, ఎట్ హోమ్ దగ్గర కారెక్కి బట్టి నివాసంలోకి వెళ్లి వాళ్ళు చర్చించారు. ఏం మంత్రాలు చేశారు, ఏం చేశారు, అది రేవంత్ రెడ్డి మీద కంప్లైంటా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానా అని చెప్పి చాలా చర్చ జరిగింది. సో అసలు విషయం ఏంటి అన్నది నేను చెప్తాను. ఈ మంత్రుల్లో 3 మంత్రులు మీరు చూడండి, బట్టి, ఉత్తమ్ కుమార్, క్లియర్ గా వాళ్ళు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం. వాళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించిన వాళ్ళు. బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ గా ఉన్నారు, పాదయాత్ర చేశారు, ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన గతంలో పీసీ చీఫ్ గా ఉన్నారు, ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి. తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విభాగం, అంటే ఎన్నికల టికెట్లు డిసైడ్ చేసే మెంబర్ గా కూడా ఆయన ఉన్నారు. హైకమాండ్ దగ్గర ఆయనకంటూ సొంతంగా గ్రిప్ ఉంది, హైకమాండ్ ఆయన మాటను వినే పరిస్థితి కూడా ఉంది. కేబినెట్ విషయాల్లో అయినా మిగతా విషయాల్లో అయినా ఉత్తమ్ మాటను కొంత కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా పరిగణలోకి తీసుకుంటుంది. సో బట్టి ఉత్తమ్ ఇద్దరు కలిశారంటే డెఫినెట్ గా ఏదో ఉంటుందని. ఇక శ్రీధర్ బాబు అజాత శత్రువు, కాంగ్రెస్ పార్టీలో వివాదాలు పెద్దగా లేవు. బట్టికి అత్యంత సన్నిహితుడు బట్టి విక్రమార్కకి, కానీ రేవంత్ రెడ్డితో కూడా అదేవిధంగా కలుపుకొని పనిచేసుకోగలరు. బట్ ఆయనకు అందరితో మంచి ఈక్వేషన్ ఉంటుంది. రేవంత్ రెడ్డి మీద కొంత అసంతృప్తి వీళ్ళిద్దరికి చాలా ఎక్కువ ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, బట్టి విక్రమార్కకి అసంతృప్తి ఉంటుంది. శ్రీధర్ బాబుకు ఉన్నా లేకున్నా ఆయన అడ్జస్ట్ అయిపోయి పనిచేసుకోగలరు. సో వాళ్ళ 3 కలిస్తే గనక డెఫినెట్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సంచలనం. బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు మధ్య చాలా మంచి ఈక్వేషన్ ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి శ్రీధర్ బాబు కూడా మంచి ఈక్వేషన్ ఉంటుంది. సో వీళ్ళ 3 కలవడం తోటి, ప్రజాభవన్ లో కలవడం తోటి చాలా సెన్సేషన్ అయింది. వీళ్ళ 3తో పాటు అక్కడ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఉన్నారు. సో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయన నాకు తెలిసి ఏ వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, లాస్ట్ టైం చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయారు. ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ ఉండడంతోనే డౌట్ వచ్చింది. సో నేను నా సోర్సెస్ కనుక్కున్న తర్వాత అదేంటంటే ఈ మీటింగ్ కు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి, రేవంత్ రెడ్డి వ్యతిరేకం దానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారంటే జగిత్యాలలో ఉంది, జగిత్యాలకు సంబంధించిన ఇష్యూ మనం చూసాం. గాంధీ భవన్ లో మొన్న అక్కడ కల్వకుంట్ల సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి అక్కడ దాన్ని చాలా తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా చాలాసార్లు మీడియాలోకి వచ్చారు. సో జగిత్యాల మున్సిపాలిటీ విషయానికి వచ్చేసరికి అక్కడ ప్రాబ్లం జరుగుతోంది. జగిత్యాల మున్సిపాలిటీలో ఇప్పుడు ఎలక్షన్ జరగాల్సి ఉంది. జీవన్ రెడ్డి ఏమంటారు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్స్ ఇవ్వండి అని చెప్పి, గెలుపు గుర్రాలకు ఇవ్వండి అని సంజయ్ కుమార్ అంటారు. సో ఆ ఇష్యూ మన గాంధీ భవన్ లో కూడా అయింది. ఆయన మీటింగ్ లో ఉంటే నేను రానని మధ్యలో వెళ్ళిపోయారు. అది మనం ప్రధానంగా గాంధీ భవన్ లో అందరి ముందు జీవన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్, మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ మంత్రులు పెట్టారు. సో నిజామాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఎవరున్నారంటే అడ్లూరి నిజామాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలకి ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఆయన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టారు. సో ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించిన నేటివ్ మినిస్టర్ ఎవరు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆయన ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లా పరిధిలోకి వస్తుంది. లాస్ట్ టైం కూడా అడ్లూరు లక్ష్మణ్ దగ్గర జీవన్ రెడ్డి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు, ఏం చేస్తున్నారు మీరంతా కలిసి చేస్తున్నారని చెప్పి. ప్లస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు అడ్లూరు లక్ష్మణ్ ఇద్దరిని కూడా మీరేం చేస్తున్నారు, మీరు పార్టీ నుంచి ఫిరాయించిన వ్యక్తిని ఎందుకు కాపాడుతున్నారు, ఆయన మాట ఎందుకు వస్తుంది, పాత కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు లేదంటూ జీవన్ రెడ్డి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు.
సో ఈ ముగ్గురు అక్కడ అడ్లూరు లక్ష్మణ్ ఒకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్సర్న్డ్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని జీవన్ రెడ్డి మధ్యాహ్నమే కలిశారు హైదరాబాద్ వచ్చి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి జీవన్ రెడ్డికి చాలా మంచి ఈక్వేషన్ ఉంది. ఒక విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా దిగిపోయి రేవంత్ రెడ్డిని అపాయింట్ చేసేటప్పుడు జీవన్ రెడ్డి పేరును నెక్స్ట్ పిసిసి ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రపోజ్ చేశారు. జీవన్ రెడ్డి పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికలు వచ్చాయి, ఉప ఎన్నికలు. అప్పుడు జానారెడ్డి హైకమాండ్ కి లెటర్ రాశారు, నా నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్త పిసిసి ప్రెసిడెంట్ అపాయింట్ చేయకండి, తర్వాత చూద్దాం అని చెప్పి హైకమాండ్ చేస్తే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉండనివ్వండి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటిన్యూ అయినారు కొద్ది కాలం టైం బీయింగ్. సో అప్పుడు జీవన్ రెడ్డికి వచ్చేది పిసిసి ప్రెసిడెంట్. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఓటమి తర్వాత ఇక పాత నాయకత్వం కాదు, కొత్తగా రేవంత్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ గా బాధ్యతలు ఇచ్చిన సందర్భం ఉంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి జీవన్ రెడ్డి కూడా మంచి ఈక్వేషన్ ఉంది. ఆయన నిజామాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే జగిత్యాల వస్తుంది. దీని గురించి చర్చించేందుకు ఈ వీళ్ళు అక్కడ ఎట్ హోమ్ దగ్గర కలుసుకున్నారు ముగ్గురు మంత్రులు. ఎవరు నిన్న ఎట్ హోమ్ హాజరైంది చాలా మంది మంత్రులు నియోజకవర్గాల్లో ఉండడంతో అటెండ్ కాలేదు. నార్మల్ గా సీఎం కూడా రావాలి, సీఎం ఏమో అమెరికాలో ఉన్నారు దావోస్ పర్యటన తర్వాత. ప్లస్ ఈ ముగ్గురు మంత్రులు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబు, ఆ తర్వాత శ్రీధర్ బాబు, ఆ ముగ్గురు ఎట్ హోమ్ లో కలుసుకున్నారు. ముగ్గురు కూడా కన్సర్న్డ్ సంబంధించిన వ్యక్తులు. ఏం చేద్దాం జగిత్యాలకు సంబంధించి అంటే రా కూర్చో అని చెప్పేసరికి బట్టి విక్రమార్క కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడ పోదాం, ఎక్కడ మాట్లాడదాం, ఎందుకంటే రాజ్భవన్ లో ఎట్ హోమ్ లో మాట్లాడలేరు కదా. సో పోదామంటే బట్టి విక్రమార్క వెహికల్లో కూర్చొని వాళ్ళు ప్రజాభవన్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురుతో పాటు జీవన్ రెడ్డి కూడా ఉన్నారు ఈ మీటింగ్ లో. ఈ మీటింగ్ కు జీవన్ రెడ్డి గురించే డిస్కషన్ చేశారు. జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ మధ్య పాసిఫై చేయడం ఎట్లా అన్న అంశం మీద చర్చించారు. ఎందుకంటే సంజయ్ కుమార్ ఏమో గెలుపు గుర్రాలు అంటున్నారు, జీవన్ రెడ్డి ఏమో పాత వాళ్ళకి పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు సంజయ్ కుమార్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో దీన్ని పాసిఫై చేసేందుకు ఆ ముగ్గురు మంత్రులు వెళ్లి చర్చించారు. ఎందుకంటే మీడియాలో చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, బీఆర్ఎస్ కు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ ప్రజాస్వామ్యం దాని గురించి మాట్లాడేది. సరే వాళ్ళు కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఇంతకుముందు అన్నది మనకు తెలుసు. బీఆర్ఎస్ ఏం శుద్ధపూసేం కాదు, గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకున్నారో మనకు చాలా క్లియర్ గా ఉంది దానికి సంబంధించిన డేటా. సో జీవన్ రెడ్డి మాట్లాడిన ప్రతిసారి అది హైలైట్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే ఆయన మీడియాలో వచ్చి మాట్లాడుతున్నారు, మీడియాలో వచ్చి హల్చల్ చేస్తున్నారు ఆయన దాని గురించి. సో దీన్ని ఎట్లా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాభవన్ లో బట్టి విక్రమార్క దగ్గర సమావేశమయ్యారు. కానీ కలిసిన మంత్రులు ఎవరు? ఉత్తము, బట్టి, శ్రీధర్ బాబు వీళ్ళు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అని చెప్పి అదైపోయినారు. అయితే అందరూ మీడియా కూడా చూశారు అక్కడ. ఎట్ హోమ్ ను ముగించేటప్పుడు ఎట్ హోమ్ లో మీడియా కూడా ఉంది, మీడియాను కూడా ఇన్వైట్ చేశారు. ఒకటే కారులో కలిసి ఎక్కేశారు నలుగురు. ఎక్కేసరికి వీళ్ళు నలుగురు ఎక్కడికి వెళ్ళారంటే ప్రజాభవన్ లో ఏం చర్చిస్తారన్నది అదైపోయింది. సో ఇట్లా మీడియా ముందు కలిసి కాకుండా చర్చించరా రేవంత్ రెడ్డి గురించి వ్యతిరేకంగా అంటే నేను చెప్తాను ఖచ్చితంగా చర్చిస్తారు. కానీ నిన్న జరిగిన చర్చ వేరు. ఎందుకంటే అక్కడ అడ్లూరు లక్ష్మణ్ ఉన్నారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ యాంటీ రేవంత్ రెడ్డి గ్రూప్ కాదు. ఆయనకు రావడంలో ఇద్దరు ప్రమేయం ఉంది. ఒకటి శ్రీధర్ బాబు మంత్రి పదవి రావడంలో, రెండోది రేవంత్ రెడ్డి కూడా. ఎందుకంటే వివేక్ మంత్రి పదవి ఇచ్చినప్పుడు మాల వర్గానికి అక్కడ జరిగినప్పుడు మాదిగ వర్గానికి కూడా న్యాయం జరగాలన్నప్పుడు శ్రీధర్ బాబు ప్లస్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి అడ్లూరు లక్ష్మణ్ కు అక్కడ మంత్రి పదవి ఇప్పించడంలో ప్రయత్నం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అడ్లూరు లక్ష్మణ్ వెళ్ళాడు. అదే విషయాన్ని అడ్లూరు లక్ష్మణ్ కూడా వెంటనే క్లారిఫై చేశారు. మీడియాలో బ్రేకింగ్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది కొద్దిమంది ఏమంటారంటే ఇది బట్టి విక్రమార్క ప్లాంట్ చేయించారు, ఈ న్యూస్ లీక్ చేశారు ప్రజాభవన్ లో. ఎందుకంటే ఆయన చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ప్రజాభవన్ లో మీటింగ్ జరిగిందన్న చిన్న స్క్రోలింగ్ వస్తేనే అక్కడ రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నాడు, ఏం జరుగుతుందో భయపడే పరిస్థితి. ఇంటెలిజెన్స్ దాన్ని ఎంక్వైరీ చేస్తుంది, మిగతా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. పిసిసి చీఫ్ ఢిల్లీలో ఉండి వాళ్ళ నలుగురు మంత్రులు సమావేశం అయితే తప్పేంటి, అధికారిక అంశాల మీద చర్చిస్తారు కదా అని ఆయన అన్నారు. ఆయన కూడా మరి పార్టీ ఎఫ్ఐఆర్ జగిత్యాల గురించి అని చెప్పలేదు, పాలనాపరమైన ఇష్యూస్ గురించి చర్చిస్తే తప్పేందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సో ఇప్పుడు నలుగురు మంత్రులు ఇట్లా కలిస్తే చాలు,
బ్రేకింగ్లు షాకింగ్లు అయిపోయే పరిస్థితి కాంగ్రెస్ లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అమెరికాలో ఉన్నాయని ఆలోచించాలి. అందుకనే ఆయన చాలా తెలివిగా అమెరికా పోతూ దావోస్ పోతూ ఏం చేశారంటే ఈ ఇష్యూస్ అన్ని తెర మీదకి రావద్దని ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి 2 రోజులకు ఒకళ్ళకి నోటీస్ ఇచ్చుకుంటూ పోతున్నారు. మీడియా కూడా ఓ రోజు హరీష్ రావు, నెక్స్ట్ డే కేటీఆర్, ఇవాళ సంతోష్, ఇంకో 2 రోజుల తర్వాత మళ్ళా కవిత అంటారు. ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ కేసీఆర్. అంతా కూడా డైవర్ట్ అయిపోవాలి, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయాలన్న ఉద్దేశంతో నేను అమెరికా టూర్ అయ్యేంత వరకు కూడా నా సీటు కిందకి ఎసరు రావద్దని రేవంత్ రెడ్డి మీడియా వేరే ఫోకస్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవన్నీ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఈ కొట్టుకుంటున్న సమయంలో ఇది జరగొద్దని అది చేస్తున్నారు. సో పైకి ఇప్పుడు 4 మినిస్టర్స్ చర్చించింది వేరేనా, వాళ్ళకి ఆనందం ఏంటంటే ఓకే రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నా సరే మనశ్శాంతిగా ఉండకూడదు అని అనుకునే మినిస్టర్స్ కూడా ఉన్నారు ఈ కేబినెట్ లో. అమెరికాలో ఏం జరుగుతుంది, ఇక్కడ నా సీటుకి ఏమైనా ఎసరు పెడుతున్నారా? ఎందుకంటే 1983 ఆగస్టు సంక్షోభం ఎన్టీఆర్ 1 మంత్ పాటు విదేశాల్లో ఉన్నప్పుడే జరిగింది. నాదెండ్ల భాస్కర్ రావు ఆయన చేసినప్పుడు. సో విదేశీ టూర్కు పోతే గనక మంత్రులకి, కాంగ్రెస్ మంత్రులకి ఎస్పెషల్లీ సరే ఎన్టీ రామారావు లాంటి వ్యక్తికి అక్కడ జరిగింది. కాంగ్రెస్ మంత్రులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు భయపడే పరిస్థితి. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు మార్చే కల్చర్ ఒక్కో సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు మార్చిన సందర్భం కూడా ఉంది. లాస్ట్ టర్మ్ లో కూడా రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి 3 చీఫ్ మినిస్టర్స్ ఉండే. సరే ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు సీఎం రేవంత్ రెడ్డి అనే చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి క్యాంప్ కూడా భయపడింది. కానీ అల్టిమేట్ గా అడ్లూరు లక్ష్మణ్ బయటకు వచ్చి వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి ఇది బ్రేకింగ్స్ రాగానే జరిగింది, ఇది జగిత్యాల గురించి చర్చించాం, ఎందుకంటే దానిలో ఉన్నాం, నథింగ్ దీని గురించి అయితే నేనైతే మీ వ్యతిరేక మీటింగ్లకు వెళ్ళను అని చెప్పి ఆయన అడ్లూరు లక్ష్మణ్ క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు. సో క్లారిఫై చేశారు కాబట్టి ఇదైంది. బట్ ఈ పత్రికలు మీడియా రకరకాలుగా వార్తలు రాశాయి. దీన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు మీడియా ముందు ఎట్ హోమ్ నుంచి వెళ్ళారు, కానీ మినిస్టర్ క్వార్టర్స్ లో మీరు చూసుకుంటే కనుక చాలా మంది మినిస్టర్ క్వార్టర్ లో పక్క ఇంట్లో ఉంటుంది. పక్క ఇంట్లో వెళ్ళి కూడా చర్చించుకోవచ్చు ఒకవేళ అనుకుంటే గనక. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కనే పొంగులేటి క్వార్టర్ ఉంటుంది, అంటే పొంగులేటి అక్కడ ఉండట్లేదు మినిస్టర్ క్వార్టర్స్ లో. ఆ పక్కనే శ్రీధర్ బాబు క్వార్టర్ ఉంటుంది, ఆ పక్కనే పొన్నం ప్రభాకర్ ఉంటుంది. ఇంట్లో కూడా చర్చించుకోవచ్చు, అవన్నీ మీడియాకు బయటకి. అయితే సార్ అసలు ఈ లీకుల వ్యవహారాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? ఇప్పుడేమో ఉప ముఖ్యమంత్రి మీద